సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా నవమి దివ్య ఆరాధన మహోత్సవాలు పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆరాధన మహోత్సవాల భాగంగా గోపాల్ బాబా వారికి ప్రాతకాల అర్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, విశేష పుష్పార్చన జరిపారు. అలాగే సౌరహోమం, లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, పుత్రకామేష్టియాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పండితులు పొక్కులూరి నారాయణ సౌమ్యాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు జ్యోతుల రామకృష్ణ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. యాగశాలలో కార్యక్రమం పుత్రకామేష్టి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం సౌరహోమాలు, సూర్యాస్తమయం లోపల సౌరహోమం, బాబావారికి ప్రీతిగా సద్గురు హోమములు, ఈ రోజు విశేషించి ఆర్ద్ర నక్షత్రం కాబట్టి మహామృత్యుంజయ హోమం విశేషించి జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాలలో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి విశేషంగా జనులు వస్తున్నారు. కార్యక్రమానంతరం భక్తులు ఎవరైతే ఉన్నారో వారికే కాకుండా అన్నార్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాబావారి యొక్క అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతోంది. రేపు ఏదైతే ఉందో గురు షష్ఠి బాబావారి యొక్క పుణ్యతిథి. రేపు ఉదయం నుంచి కూడా సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబావారి ఆశ్రమంలో విశేషించి పండితుల చేత, వేద పండితుల చేత వేదపారాయణ తెల్లవారుజాము 4 నుంచి కూడా వేదపారాయణ కార్యక్రమములు, అదేవిధంగా బాబావారి యొక్క సువర్ణ పాదుకులకు సువర్ణ పుష్పార్చన అనే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా యాగశాలలో మహాపూర్ణాహుతి, విశేషించి 40 రోజుల దీక్ష ఏమైతే విజయదశమి ప్రారంభించుకుని గురు షష్ఠి వరకు అత్యంత వైభవంగా మండల దీక్ష చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో రేపు దీక్షా విరమణ, అదేవిధంగా ఆశీర్వచనము అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. రేపు సాయంత్రం విశేషించి అఖండ దీపోత్సవ కార్యక్రమం గురు సన్నిధిలో ప్రత్యేకించి దీపం వెలిగిస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని రేపు సాయంత్రం ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అఖండమైనటువంటి దీప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఆయా కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా పాల్గొని సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గోపాల బాబా వారి ఆశ్రమం పిఠాపురం శ్రీ క్షేత్రం.